మాకు 9వ తారీఖు నోటీస్ వాళ్ళు పంపింది. ఈ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి, రాకేష్ రెడ్డి చేయబట్టి మొత్తం మా ఇజ్జత్ అంతా వేయింది. కాబట్టి మీ మీద ఇజ్జత్ దావా కేసు ఇద్దామని చెప్పి మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు 7 రోజులు అడిగితే నేను 3 రోజుల్లో రిప్లై చేసిన. మేము 3 రోజులలో రిప్లై చేసినాము, కానీ 7 రోజులలో నువ్వు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తావా అని చెప్పి మేము అడిగినాం. ఎందుకంటే టీజీపీఎస్సీ బాధ్యత అది. ఇప్పటివరకు స్పందన లేదు. మేము రిప్లై ఆల్రెడీ ఇచ్చినాం, కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు సరైనటువంటి సమాధానం టీజీపీఎస్సీ నుండి రాలేదు. గ్రూప్ ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఈరోజే వార్త కూడా వచ్చింది. ఇంటర్వ్యూస్ ఉంటే ఏవో అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది గ్రూప్ 1 పరీక్షకు. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూస్ని రద్దు చేసింది, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్. కానీ మళ్ళీ ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకొచ్చేటువంటి ఒక ఉపాయం చేస్తూ ఉంది. అంటే ఎక్కడ చూసినా ఒక అనుమానానికి తావిస్తున్నది. అనుమానానికి తావిచ్చేటువంటి అంశాలే మనకు బయటకు వస్తుంది. అదే విషయం, నేను అనేక అనుమానాలు ఉన్నాయని నేను మాట్లాడితే వారు నాకు నోటీస్ ఇచ్చింది, ఏమన్నా నీ మీద కేసు పెడతాను. నువ్వేంది అసలు కేసు? నేనే నీ మీద కేసు పెడదామని ఉంటాను. అసలు నువ్వు నా మీద కేసు పెట్టుడు కాదు, నేనే నీ మీద కేసు పెట్టాలా. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కొన్ని ఆరోపణలు చేసి లేదా ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేసేటట్టు నాకు నోటీస్ ఇస్తావు. అసలు మేమెందుకు పెట్టదు నీ మీద నోటీస్? రాకేరెడ్డి డబ్బులు సంపాదించుకోవడానికి, ఎక్కువ మంది ఆన్లైన్ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈయన ఆరోపణలు చేసినని ఎవడన్నా టీజీపీఎస్సీ నా మీద వ్యాఖ్య చేస్తుందా అండి? అదొక రాజ్యాంగబద్ధ సంస్థనా ఏంది అసలు? మీరు నా మీద కేసు వేస్తే నేను డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి మీరు ఆరోపణ చేసినందుకు నేను మీ మీద కేసు వేయలేనా? పరువు నీ ఒక్కరికే ఉండదా? మాకుండదా? ఆత్మగౌరవం నీ ఒక్కరికే ఉంటుందా? మాకుండదా? ఏదో పోరాల పరాశకం అయిపోయింది ఇదంతా. నువ్వు బెదిరిస్తే, నువ్వు కేసు పెడితే మేము తగ్గుతామా? తమాషా అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ నోటీస్కి, ఏ కేసుకు భయపడేది లేదు. కౌశల్ రెడ్డి గారు మాట్లాడితే వారి మీద కేసు పెడతా అంటారు. కృష్ణ గారు మాట్లాడితే రోజు కేసులే పాపం ఆయన మీదనైతే. ఈరోజు కవితక్క కూడా మాట్లాడింది దీన్ని రద్దు చేయాలండి. ఎంతమంది మీద మీరు కేసులు పెడతారు? అచ్చా, పెట్టండి, పెట్టండి. వీఆర్ రెడీ టు బేర్ కేసెస్, బట్ లెట్ ద ట్రూత్ ప్రివేల్ అండ్ లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. కాబట్టి ఇంటర్వ్యూల పద్ధతి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గ్రూప్ 1లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పాత పద్ధతిని అవలంబించొద్దు. అది అనేక అక్రమాలకు దారితీస్తుంది. మళ్ళీ మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీకు తెలిసినటువంటి వాళ్ళని అలా ఇరికిచ్చేటువంటి దానికి ఒక దారి పడుతుంది. కాబట్టి దాన్ని దయచేసి మానుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.